విటమిన్ సికి మన సైకలాజికల్ మెంటల్ హెల్త్కి సంబంధం లేదు అని మనం చాలాసార్లు ఫీల్ అవుతాం. దీన్ని ఎవరు కూడా హైలైట్ చేయలేదు. కానీ విటమిన్ సి యొక్క ప్రాముఖ్యత, దాన్ని మన మెంటల్ హెల్త్ మీద, మన సైకలాజికల్ హెల్త్ మీద అది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అనేది ఈ రీసెర్చ్లో ప్రూవ్ అయింది. ఈ రీసెర్చ్లో ఈ ఫలితాల్లో మనకు తేలింది ఏంటంటే, మన బాడీలో అన్ని కణాలతో పోల్చుకుంటే విటమిన్ సి కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంటుంది అంటే మన న్యూరాన్స్, అంటే మన నెర్వ్ సెల్స్, మన నాడీ కణాలు, అంటే మెదడులో ఎక్కువ భాగము, వెన్నుపూసలో ఉండేటటువంటి నాడీ కణాల్లో ఈ విటమిన్ సి అనేది కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఇవి డోపమైన్ రిసెప్టార్ సైట్స్లోను, అలాగే నార్ ఎపినెఫ్రిన్ రిసెప్టార్ సైట్స్లోనూ ఉండి డోపమైన్ రిలీజ్ని, నార్ ఎపినెఫ్రిన్ రిలీజ్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే NMDA అంటే ఎన్ మిథైల్ డియాస్పర్టేట్ అనేటటువంటి రిసెప్టార్ సైట్స్ కూడా మన బ్రెయిన్లో ఉంటాయి. అక్కడ కూడా ఇది ఎక్కువగా కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అంటే 3 వంతులుగా మన విటమిన్ని, మనం సి విటమిన్ భాగాలుగా చేసుకుంటే 1 వంతు కేవలము ఈ ప్లేసెస్లో, ముఖ్యంగా డోపమైన్ రిసెప్టార్స్, NMDA రిసెప్టార్స్, అలాగే నార్ ఎపినెఫ్రిన్ రిసెప్టార్స్, ఈ ప్లేసులో ఎక్కువగా విటమిన్ సి కాన్సన్ట్రేట్ అయి ఉంటుంది. అంటే మెదడు పనితీరుని కానీ, మన నెర్వ్స్ యొక్క పనితీరుని కానీ విటమిన్ సి అనేది ఎంత అవసరమో మీరు ఇక్కడ గుర్తించండి. సో కాబట్టి విటమిన్ సి అనేది మన డైలీ లైఫ్లో భాగంగా చేసుకోవడం ద్వారా, ప్రాపర్గా దాన్ని మెయింటైన్ చేయడం ద్వారా మన యొక్క నెర్వ్ హెల్త్ని, బ్రెయిన్ హెల్త్ని, సైకలాజికల్ హెల్త్ని మనం ప్రాపర్గా మెయింటైన్ చేసుకునేదానికి ఇది పనిచేస్తుంది. మన లెర్నింగ్ కెపాసిటీని పెంచడానికి, డిమెన్షియా లాంటి వ్యాధులు రాకుండా ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.